ఇందు టాల్ రైడర్ ఆంధ్ర నుంచి ఫస్ట్ స్కోర్ చేస్తుందా చూడాలి. లెఫ్ట్ కార్నర్ లాకిలో నుంచి ఎస్కేప్ అవుతూ ఫస్ట్ స్కోర్ చేసింది ఆంధ్ర టీం. పల్లవి, ఆశా, ఇందు ముగ్గురు ప్లేయర్స్ మాత్రమే మిగిలినారు ఆంధ్ర టీం నుంచి బ్యాట్ పైన. ఇక్కడ చూడాలి వైపు కోచ్ లేడు. ఆశా కొంచెం కాన్ఫిడెన్స్ అయితే మిస్ అవుతుంది. కోచ్ లేడు కాబట్టి డెఫినెట్ గా కాన్ఫిడెంట్ గా ముందరికి వెళ్ళాలి. బట్ ఆ మూమెంట్ లో మాత్రం ఏమాత్రం కాన్ఫిడెన్స్ ట్యాకిల్ జరిగింది అండ్ స్ట్రాంగ్ కూడా ఇది. ఆశా ఇక్కడ ఇంజరీ కన్సర్న్ కనిపిస్తోంది మనకు ఆశాకి. వార్నింగ్ ఇచ్చారు, ఎల్లో కార్డ్. చాలా అగ్రెసివ్ గా ఆడటం చూస్తున్నాం పంజాబ్ జట్టుని. ఆ కూత ఆగొద్దు. పసి పిల్లలకి ప్రాణభయం చూపించిన వాడి ప్రాణం పోవడం నేను చూడాలి. आज के दिन तेरे जीजा और तेरे खून के साथ फिर से जमीन को मैं रंगूंगा. కబడ్డీ మైదానంలో ఆడితే ఆట, బయట ఆడితే వేట. Punjab team 11-18. Andhra Pradesh team is clearly missing coach Karthi here. Let's see if the interchange of the court would change the fate of the team. Here comes a brilliant tackle from Andhra Pradesh team, and you could clearly see a team effort in Andhra Pradesh team. ఆంధ్ర టీం సూపర్ గా కంబ్యాక్ అయింది. లెస్ దాన్ మినిట్స్ గేమ్. చెన్ను కౌర్ కెప్టెన్ రైడ్ కి వెళ్ళింది. మరి ఇక్కడ చెన్ను కౌర్ ని ఆపగలుగుతారా ఆంధ్ర టీం? ఇప్పటివరకు ఒకసారి కూడా ఆపలేదు. టుక్కి ద్వారా 5 పాయింట్స్ సూపర్ రైడ్ చేసింది. మరొకసారి ఫెయిల్ అయ్యారు చెన్ను కౌర్ ని ఆపడంలో ఆంధ్ర టీం. 21-27 క్లియర్ ఫేవరెట్ గా పంజాబ్ ఉంది. కానీ 46th నేషనల్ ఉమెన్ ఛాంపియన్షిప్ ట్రోఫీని అందుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్ జట్టు క్లియర్ గా పంజాబ్ ని ఆల్ అవుట్ చేయాల్సిందే, వేరే దారి లేదు. పంజాబ్ టీమ్ లో కాన్ఫిడెన్స్ అండ్ యాటిట్యూడ్, రేట్ కి వస్తున్న ఆశా మోహంలో నర్వస్నెస్ అండ్ ఈగో స్ట్రెయిన్. ఓ గాడ్,
Looks impossible, Kalyan. Somebody has to replace or really feel so sorry for the AP Chambers. శైలు, జీవితంలో కష్టం వచ్చిన ప్రతిసారి కోచు కన్నవాళ్ళు మీ పక్కన ఉండరు. మీ కష్టాన్ని మీరే ఎదుర్కోవాలి. కబడ్డీలోనే ఢీ ఉంది. ఢీ కొట్టి చూడండి. ఢిల్లీలో మీరు పెట్టే కోత ఆత్రేయపురం పొలిమేరలో వినిపించాలి. స్కోర్ డిఫరెన్స్ తో షేలు రేడ్ కి వెళ్ళబోతోంది. ఆంధ్ర టీం ఛాంపియన్ గా నిలబడాలి అంటే 7 పాయింట్స్ కావాలి. అంటే పంజాబ్ ని ఆల్ అవుట్ చేయాలి. వాట్ ఆ టైమింగ్ ఆఫ్ కోచ్ కార్తీ. ఆంధ్ర టీం అండ్ షేలు ఉన్న పరిస్థితిలో మోరల్ సపోర్ట్ చాలా అవసరం. నిక్ ఆఫ్ ద మూమెంట్ లో కోచ్ కార్తీ ఇస్ గివింగ్ దట్ బూస్ట్ అండ్ షేలు టేక్స్ ఆఫ్ ఫర్ ది రేడ్. ఇన్ టైమ్ లో మిడ్ లైన్ క్రాస్ చేసిందా లేదా అనేది థర్డ్ ఎంపైర్ డెసిషన్. And the third empire's decision is in favor of Andhra Pradesh team. 46 Women's National Kabaddi Champions 2021 are Andhra Pradesh. The new champions and the celebrations kick